రోజుల క్రితం అంటే ఈ అసెంబ్లీలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేసిన మాట వాస్తవం. ఈ హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం సామాన్య ప్రజలు మోసానికి గురి కావద్దని, సామాన్య ప్రజలను ఎవరైనా ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు పెట్టిన వాళ్ళమే చట్టరీత్యా చర్య తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల విషయంలో కానీ అదే రకంగా రిజర్వాయర్లు ఇతర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లు బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇళ్ల మీద కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు హైకోర్టు అనేక సందర్భాల్లో ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎఫ్టీఎల్లో ఈ బఫర్ జోన్లో ఇల్లు కట్టిన దాని మీద ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన విషయం ఇబ్బంది దాని మీద కోర్టులో అనేక సార్లు ఆనాటి ప్రభుత్వాన్ని గడిచిన 10 సంవత్సరాల్లో మందలిస్తే వారు దాని మీద ఏ రకమైన చర్య తీసుకోకపోగా వారి కళ్ళు సైగల్లోనే వారికి సంబంధించిన మనుషులు, వారి కుటుంబం, వారి మంది మార్బలమే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనేక ఇళ్లు కట్టిన సందర్భం మనకు తెలియంది కాదు. నిన్న మొన్న కోర్టు కూడా ఒకటి డైరెక్షన్స్ ఇచ్చారు గౌరవ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు. ఇక మాటకు ముందు, మాటకు మధ్య, మాటకు చివర రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ ఎఫ్టీఎల్లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎంఐ సాగర్ బఫర్ జోన్లో ఉంది. రెవెన్యూ మంత్రి ఇల్లు ఎట్లుంది అట్లుంది అని ఆనాటి ఎంఐయుడి మినిస్టర్ గారు వారి తొత్తులు ఇతరత్రా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరు ఎంఐయుడి మినిస్టర్గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు. మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచిలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో ఎంఐయుడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగలేట్ ఛాలెంజ్. మాజీ మంత్రివర్లు ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ఇటుక పెడ్డ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు. మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా